ఓం అఖండం సచ్చిదానందమవాంగ్మనసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్టసిద్ధయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సారీ. ఏవం అస్యాంగినో నిర్వికల్పస్య లయ విక్షేప కషాయ రసాస్వాద లక్షణాశ్చత్వారో విఘ్నాః సంభవంతి. లయస్తావత్ అఖండవస్త్వవలంబనేన చిత్తవృత్తిర్నిద్రా అఖండవస్త్వనవలంబనేన అన్యావలంబనం విక్షేపః. లయ విక్షేపాభావేపి చిత్తవృత్తేరాగాది వాసనయా స్తబ్ధీభావ భావాదఖండవస్త్వనవలంబనం కషాయః. అఖండవస్త్వన అన అఖండవస్త్వనల అనవలంబనేనాపి చిత్తవృత్తేః సవికల్పకానందస్వాదనం రసాస్వాదః. సమాధ్యారంభ సమయే సవికల్పకానందాస్వాదనం వా. చూడండి విషయం. ఏవం ఈ విధంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటేనండి. ఇప్పటి వరకు సవికల్పము నిర్వికల్పం చెప్పాడు. ఇవంతా థియరీ అయిపోయింది. ఇక మనకి రావాల్సింది ఏంటి? ప్రాక్టీస్ లో ఏమన్నా అడ్లు వస్తాయా? ఏముందండి, సైకిల్ చాలా సింపుల్. ఇలా హ్యాండిల్ పట్టుకోండి, పెడల్ మీద కాలు పెట్టండి, ఒక రెండు సార్లు ఇటు నొక్కి కాలు పైకెత్తి సీట్ అయిపోయింది, సీట్ ఎక్కేసరి తొక్కడమే ఇంకా అంటాడు సైకిల్ తొక్కడానికి. 30 సార్లు కింద పడతా ఆ తొక్కే లోపల. అంటే థియరీలో చెప్పినంత తేలిక ప్రాక్టికల్లో రాదు. ఏమిటవుతుంది ప్రాక్టికల్లో అంటే కొన్ని విఘ్నాలు, కొన్ని ఇన్కన్వీనియన్స్లు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అవేమిటో చెబుతున్నాడు. ఏవం అస్య అంగినః నిర్వికల్పస్య ఏమిటవుతాయి? లయ విక్షేప కషాయ రసాస్వాద లక్షణాః చత్వారః విఘ్నాః సంభవంతి. విఘ్నములు ఏమంటారు? అప్పుడు ఏమవుతుంది? షార్ట్ క్వశ్చన్ లో ఏమని రావచ్చు? ఆ నిర్వికల్పకస్య అంగినః కే కే విఘ్నాః సంభవంతి అన్నాడు అనుకోండి. ఈ వాక్యాన్ని ఏవం కస్య అంగినః నిర్వికల్పకస్య లయ విక్షేప కషాయ రసాస్వాద లక్షణాః చత్వారః విఘ్నాః సంభవంతి. 4 మార్కులు వచ్చేసాయి. 4 పాయింట్లు 4 మార్కులు. ఒకటి మర్చిపోయానండి, 3 మార్కులు వచ్చాయి. 2 మర్చిపోయావు, 2 మార్కులు వచ్చాయి. మొత్తం మర్చిపోయానండి, ఇబ్బంది ఏం లేదు, మార్కులు వేడివాడు. సరే. లయస్తావత్ ఇప్పుడు ముందు పేర్లు చెప్పాడు చూడు. ఎక్కడైనా మీరు ఈ గ్రంథం కానీ ఏ చోటైనా ఇదే ఫార్ములా. ముందు పేరు చెబుతాడు, దాని లక్షణాన్ని చెబుతున్నాడు. లయ లయ విక్షేప కషాయ రసాస్వాద లక్షణ చెప్పాడు. ఇప్పుడు ఇది చెబుతున్నాడు. లయ తావత్ ఖండవస్తు అనవలంబనేన చిత్తవృత్తే నిద్ర. దీని లయ అన్నాడు. అఖండ వస్తు అనవలంబనేన చిత్తవృత్తే ఏమండి? అనవలంబనేన చిత్తవృత్తే నిద్ర. అనవలంబనేన చిత్తవృత్తే అన్య అవలంబనం ఇది అవలంబనం చేయకపోగా వేరేది అవలంబనం చేయటము.
విక్షేప లయ విక్షేప అభావే అపి, ఈ రెండు లేకపోయినప్పటికీ చిత్తవృత్తే రాగాది వాసన రాగాది వాసనయా స్తబ్దీభావాత్ ఖండ వస్తు అనవలంబనం కషాయ. అఖండ వస్తు అనవలంబనేన అపి చిత్తవృత్తే సవికల్పక ఆనంద ఆస్వాదనం రసాస్వాదం. ఏమండి, ఇది ఈ ఒక్క వాక్యం గనక మనం కొంచెం అలా గమనించినట్లయితే మరి చాలా విషయాలు క్లారిఫై అయిపోతాయండి. అది అంటే మన సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, కానీ చెప్తున్నా, ఎవరికైనా ఆ ఏరియాలోకి వెళ్తే ఆలోచించండి. ఏంటిట నిర్వికల్పానికి సవికల్పానికి తేడా ఏమిటండి? సవికల్పకంలో ఒక రూపాత్మకమైనటువంటి ఆలంబన ఉంది, నిర్వికల్పంలో అదేం లేదు. ఈ సవికల్పకంలో అంటే కన్ను ముక్కు చెవు ఇవన్నీ వగైరా ఉన్నటువంటి ఆ పరమాత్మ ధ్యానం దగ్గర మనం ఆగిపోయి ఉంటే ఆ ఆనందంలో ఉండిపోవటమే రసాస్వాదం అంటే. దాని పై స్టెప్కు వెళ్ళము. సమాధి ఆరంభ సమయే, లేదా అలా కాదయ్యా, సమాధి ప్రారంభ సమయంలోనే సవికల్పక ఆనంద ఆస్వాదనం వా అంటే ఏంటి? ఈ ప్రకారంగా ప్రధానమైనటువంటి ఏ సమాధి స్థితి మనం అందుకోవాలి? నిర్వికల్పక సమాధి స్థితిని అందుకోవాలి. అది అందుకోవటానికి 4 రకాలైనటువంటి విఘ్నాలు ఉన్నాయ్యా. 4 రకాలైన విఘ్నాలు. ఏమిటవి? అఖండ వస్తువు అంటే ఏంటి? బ్రహ్మ పదార్థము, బ్రహ్మ చైతన్యము. నువ్వు ఆ అఖండ వస్తువు యొక్క ఆశ్రయాన్ని పొందకుండా, అంటే మన అల్టిమేట్ గోల్ అయినటువంటి నిర్వికల్పక సమాధి స్థితి, ఇది పొందకుండా మనం ఏం చేస్తున్నాము? దాని ముందు స్టేజ్ దగ్గర ఉన్నాం, చిత్త వృత్తుల దగ్గర ఉన్నాం. ఈ సవికల్ప చిత్త వృత్తుల్లో ఏం చేస్తున్నాము? మిగతావన్నీ తోసి పరమాత్మ చైతన్యమే చిత్తవృత్తిగా కలిగి ఉన్నాం. ఏమండి, కానీ అఖండ వస్తువైన బ్రహ్మ పదార్థమును ఆశ్రయించకుండా ఈ చిత్తవృత్తి యొక్క నిద్రాస్థితి అంటే అక్కడ ఆగిపోయి నిద్ర అనేటటువంటి స్థితికి మనం లోనయ్యి, ఇది బాగా గమనించండి మీరు. మీరు ఎవరికైనా సరే హెడ్ బాత్ చేస్తారు చూడండి, ఇప్పుడులాగా వెళ్ళి ఒక షాంపూతో ఇటు రుద్దేసు రావడం కాదు. ఒకప్పుడు నూనె రాసి ఆ బాగా తర్వాత కుంకుడుకాయ రసం పోసి అవన్నీ చేసి తలంటి పోసుకున్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన నిద్ర వస్తుంది. ఎందుకంటే అక్కడ అంతా రిలాక్స్ అయిపోయి ఉంటాడు, ఇంక ఏ ఆలోచన రాకుండా పోతుంది. అంటే మనం చిత్త వృత్తుల్ని ఏమీ రానీయకుండా చేసే స్థితికి వచ్చాం, కానీ తర్వాత స్టెప్కి వెళ్ళట్లే, ఇక్కడ బ్లాక్ అయిపోయాం అనమాట. కనుక ఇది లయ. అలాగే అఖండ వస్తు ప్రాప్తి చెయ్యకుండా దాన్ని ముందేం చేస్తున్నాం? అక్కడ అఖండ ఆశ్రయాన్ని ప్రాప్తి పొందకుండా అన్నాం, అది లయ. అదే ఖండ వస్తు ప్రాప్తి చిత్త వృత్తికి కలగటానికి ముందు బాహ్యమైన సాంసారికమైన విషయాల్లో మళ్ళీ తగులుకుంటే, అంటే బ్యాక్ ట్రాకింగ్ అనమాట, ఇది విక్షేపము. మొదటిదేమో చిత్తవృత్తిని ఇక్కడ దాకా వస్తాం, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమిటయ్యా? అఖండ వస్తు బ్రహ్మమునందు ఆశ్రయించుట, ఇక్కడ ఆగిపోతాం, అది లయం. ఇక్కడికి దాకా వెళ్ళి
ఆ ఆశ్రయించటానికి బదులు వేరే దాన్ని ఆ సంసారమైన భాష్యమైన దాన్ని ఆశ్రయిస్తున్నాం. ఇది విక్షేపం. ఈ రెండు కాని స్థితిలో కూడా ఈ చిత్తవృత్తిని దేని మీదైనా ఒక సాంసారికమైనటువంటి విషయం మీద, ఒక జడ వస్తువు విషయం మీద అభిమానము రాగమును పెంచుకొనుట. ఈ రాగాన్ని పెంచుకోవటం అంటే ఈ చిత్తవృత్తి రాగముల ద్వారా, రాగము అంటే రాగద్వేషాలు ఇవన్నీ వచ్చేస్తాయండి ఉపలక్షణం ద్వారా. ఈ రాగాదుల ద్వారా ఈ సంస్కారాలతోటి ఏమవుతుందంటే అఖండ వస్తువు అయినటువంటి పరబ్రహ్మ చైతన్యానికి దగ్గరికి పోనీకుండా ఆపేస్తుంది అది, ఈ రాగము. దీన్నే కషాయం అన్నారు. ఇది కాకుండా సరే ఇవేవీ లేవండి, మనం వెళ్దాం అనుకున్నాం అంటే అక్కడ కొంచెం సవికల్పక సమాధికి నెక్స్ట్ స్టెప్ నిర్వికల్పక సమాధి. ఈ నిర్వికల్పక సమాధి చేరటానికి సవికల్ప సమాధి దాకా వచ్చిన వాడు ఈ సవికల్పకం అంటే అనేకమైన వికారములు కలిగిన, అంటే చెయ్యి కన్ను ముక్కు ఉన్నటువంటి ఒక రూప ధ్యాన స్థితిలో బ్రహ్మమును చూస్తున్నప్పుడు అక్కడే ఆనందంగా ఆహా ఎంత బాగున్నాడండి, విష్ణుమూర్తి చూడండి ఎంత బాగున్నాడు, ఆ నామం చూడండి, ఆ ఇది చూడండి, ఆ శంఖ చక్రాలు చూడండి, ఆ గదా శార్ంగ పద్ధతి చూడండి, లేదా శివుడు చూడండి, అబ్బా అబ్బా అబ్బా, అమ్మవారితో సగభాగంలో ఉన్నాడండి. ఇటు ఏవో మన ఇష్టం, మన ఏ ఇష్ట దైవాన్ని మనం సంకల్పం చేసి ఏకాగ్రత కోసం సవికల్పక సమాధిలో నిలుపుకున్నాము, అది చూస్తూ అయిపోవటం, అది ఆస్వాదిస్తూ ఆ ఆనందంలో అక్కడే తన్మయుడైపోయి ఉండిపోవటం. అంటే చిత్తవృత్తి సవికల్పక సమాధి యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండటము. దీన్ని రసాస్వాదము అంటారు. లేదా అసలు సమాధి స్థితికి ఆరంభం చేయకుండానే సవికల్పక సమాధి స్థితిలోని ఆనందాన్ని తలుచుకుని దాంతోటే తృప్తి పడిపోయి అలా ఉండిపోవటం. ఏది కారణమైనా సరే మనం పరిస్థితి ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ అధికారి అనేవాడు గురువు యొక్క ఉపదేశాన్ని పొందిన తర్వాత శ్రవణ మననాది ఉపాయాలతో అభ్యాసం చేసి సవికల్పక సమాధి దాకా వచ్చి దాని తర్వాత స్థితి నిర్వికల్పక సమాధి వైపుకి వెళ్తాడు. అయితే ఈ సవికల్పక సమాధి నుంచి నిర్వికల్పక సమాధికి వెళ్లే లోపు కొన్ని విఘ్నాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి ఏమిటి? 4. ఒకటి లయ. లయ అంటే ఏమిటి? సమాధి అవస్థలో సాధకుడు తన బాహ్య అంతరింద్రియములని సంస్కారము ద్వారా సాంసారికము వైపు పోనీకుండా తనలో ఉన్న అంతశ్చైతన్యమైన పరమశుద్ధ చైతన్యం వైపు, దాని వైపు నిలపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ వాడికి ఏ ప్రతీతి కలగాలి? ప్రత్యేగాత్మ అంటే తన ఆత్మ చైతన్యం, జీవాత్మ చైతన్యం యొక్క అనుభవం రావాలి. ఆ అనుభవం రాకుండా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? వాడి మనస్సు యాక్టివిటీ ఆగిపోయింది, వాడి బుద్ధి యాక్టివిటీ ఆగిపోయింది. ఇక వాడికి ఏం అనుభవం రావాలి? జీవాత్మ చైతన్యం అనుభవం రావాలి. కానీ ఎప్పుడైతే మనసు స్తబ్దమైపోయిందో తెలియకుండా నిద్రలోకి జారుకుంటాడు. అంటే వాడు తర్వాతి స్టేజ్కి వెళ్లకుండా నిద్రకి వశీభూతుడైపోతాడు. దీన్ని లయ అంటాడు. కనుక అద్వితీయమైనటువంటి ఆ బ్రహ్మప్రాప్తి రూపమైనటువంటి నిర్వికల్ప సమాధికి దారిలో
ఇగో లయ అనేటటువంటి ఒక విఘ్నం వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శబ్దాది శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఆపరేట్ కావు, మనోబుద్ధి చిత్తాహంకారాలు ఆపరేట్ కావు, వాక్పాణిపాద పాయుపస్థలు ఆపరేట్ కావు, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు ఆపరేట్ కావు. కానీ ఇవి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రత్యేగాత్మ యొక్క భావన రాకపోవటం చేత అది ఏమవుతుందంటే నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఏమండి, అంటే ఏంటి, మనం ఈ ప్రయాణం చేసి చేసి మనం ఏదైనా ప్రయాణం వెళ్తున్నాం అనుకోండి, కొంచెం కఠినమైన ప్రయాణం, బాగా అలసిపోతే ఏమొస్తుంది, ఇదిగో నిన్న నేను నిద్రపోయినా నిద్రపోతా అంటే 7:45 లేచి క్లాసుకు పరిగెత్తు రావటం. కనుక ఈ నిద్ర అనడానికి లయ అని పేరు పెట్టారు. సరే, ఇది కాదయ్యా విక్షేపం. ఇక్కడ అంతర్ముఖం అయింది ఏది, చిత్తవృత్తి. కానీ ఇక్కడ దేనిని దర్శించాలి, ప్రత్యేగాత్మని దర్శించాలి. ఇలా కాకుండా మళ్ళీ లౌకికమైనటువంటి బాహ్య వస్తువుల వైపు పరిగెత్తుంది. ఈ లయ కాదండి, విక్షేపం కాదండి. ఈ సాధకుడు ఏం చేస్తాడు, ఈ చిత్తవృత్తి ఇంకా రాగాది వాసనలు ఉంటాయి, ఈ రాగాది వాసనలు వదిలించుకున్న సంస్కార రూపంగా అంటే బీజప్రాయంగా ప్రతి వాళ్ళు ఉంటూనే ఉంటాయండి. ఇంకా ఈ బీజప్రాయము కాకపోవటము అనేవి యోగ దర్శనంలో చూద్దాం మనం. ఇప్పుడు ఉంది ఇక్కడ ఏమండి, నిర్బీజ సమాధి, సబీజ సమాధి అవన్నీ అక్కడ చూద్దాం. కనుక ఈ రాగాది వాసనలకి మళ్ళీ మనం వసులైపోయి దానివల్ల ఏమవుతుంది, స్తబ్దత ఏర్పడి అలా ఆగిపోతాం. అప్పుడు ఏమవుతా, వస్తువు యొక్క ఏ వస్తువు, అద్వితీయ పరబ్రహ్మ వస్తువు కోసం మనం చేసే ప్రయత్నాలన్నీ మళ్ళీ రాగాది వాసనల వైపు వెళ్ళాం కాబట్టి నిష్ఫలం అయిపోతాయి. ఇగో ఇలా నిష్ఫలమయ్యేదాన్ని కషాయ అన్నారు. అంటే ఇక్కడ ఒకడు నెక్స్ట్ ఏమిటి, రసాస్వాదం. రసాస్వాదం అంటే ఈ విఘ్నం ఏమిటవుతుంది, ఈ విఘ్నం యొక్క లక్షణం ఏమిటి, ఒకటి అద్వితీయ వస్తువైనటువంటి బానే వినిపిస్తోందా, కట్ అయిపోయినట్టు వినిపిస్తోందా? కట్ అయి వచ్చిందండి ఇప్పుడే నాకు నాకు కూడా. కట్ అయిపోయినట్టు వినిపిస్తుందండి. వస్తుందండి, కట్ అయినట్టే వస్తుందండి. డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. ఇప్పుడు బాగానే ఉంటుండాలి. ఇప్పుడు బాగుందా అండి? మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేస్తే ఏమన్నా బాగా ఇప్పుడు వస్తుంది. బాగుందండి గురుగారు. అందరినీ ఒకసారి మ్యూట్ చేసేయండి బాబా, గురుగారు. ఇవాళ విజయ్ కుమార్ సార్ వచ్చారు. అందుకే అందుకే పిక్చర్ కూడా రావట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు బెటర్ లేండి. ఇంకా ఓకే. కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారండి, వాళ్ళని కూడా మ్యూట్ చేస్తే. అన్మ్యూట్ గురించి కాదండి, బ్యాండ్ విడ్త్ ప్రాబ్లం ఉందని ఏదో మెసేజ్ వస్తుంది.
అవును, అవును, అనంతకృష్ణ గారిది మీరు అవునండి. బ్యాండ్ విడ్త్ లో ఉందని చెప్పి అది ఏం చేయాలో నాకు తెలియదు, మరి ఎవరైనా అందువల్ల సలహా చెప్తారు. పర్వాలేదు సార్. ఆ బ్యాండ్ విడ్త్ ఏం చేయాలో నాకు టెక్నికాలిటీస్ తెలియదు, ఎవరైనా చెప్తే సరి చేస్తా. పర్వాలేదు సార్, ఫాలో అయిపోతారండి, మాకు తెలియదు. ఎనీవే, ఈ రసాస్వాదము అనేటటువంటి ఒక విఘ్నాన్ని చెబుతుంది. ఏ అరవకే, రసాస్వాదనము అనేటటువంటి విఘ్నం గురించి చెబుతున్నాడు. ఈ అద్వితీయమైనటువంటి బ్రహ్మము యొక్క ప్రాప్తి ఇంకా కాలేదు కాండి. సంపూర్ణ బాహ్య ప్రపంచం ఏదైతే ఉందో దాని నివృత్తి అయిపోయింది. కానీ సవికల్ప సమాధి స్థితి దాకా వచ్చాడు వీడు. వచ్చి ఏమనుకుంటున్నాడు, బాహ్య ప్రపంచం లేదు, సాధించాల్సింది నిర్వికల్పక సమాధి స్థితి. వీడికి సవికల్పక సమాధి స్థితిలోనే దీనినే వాడు నిర్వికల్పక సమాధి స్థితి అని అక్కడ ఆగిపోతాడు. తర్వాత ప్రయత్నం చేయడు సాధకుడు. ఈ సవికల్పక ఆనందమే బ్రహ్మానందము. సవికల్పకంలో ఏముంది, మనం ఒక ఆలంబన ఉంది, నేను ఉన్నా, ఈ రెండు వేరువేరుగానే ఉంది. సే ఈ తలుపు దగ్గరికి వేసాడు, అలాగే కొంచెం సౌండ్ తగ్గించు, అమ్మ వినట్లేదు ఎట్లాగో. ఈ రెండింటి దగ్గర ఆగిపోతున్నాడు వాడు, పరమానందాన్ని పొందట్లే, ఇక్కడే ఆగిపోతున్నాడు. కనుక ఇది ఒకటి. రెండో లక్షణం ఏం చెప్పాడు, సవికల్పక సమాధి స్థితిలో ఉన్నటువంటి సాధకుడు నిర్వికల్పక సమాధి స్థితి వైపు వెళ్తూ ఆ సమయంలో అనుభూతమైన ఆనందం ఉందే, అక్కడ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆగిపోతాడు. ఒకటి, సవికల్పక సమాధి స్థితినే నిర్వికల్పక సమాధి స్థితిని ఆగిపోవటం. రెండవది, సవికల్పక సమాధి స్థితిలోని ఆనందాన్ని అనుభవిస్తూ నిర్వికల్పం వైపు వెళ్ళటం మర్చిపోవటం. రెండిటికి చిన్న తేడా, ఎక్కువ ఏం పెద్ద తేడా లేదు. మొదటిది ఏమిటి, బాహ్య ప్రపంచంతో నివృత్తి అయిపోయింది, కానీ సవికల్పక ఆనందం, సవికల్పక సమాధి స్థితిలో కలిగిన ఆనందంలో అదే బ్రహ్మానందము అనుకోవటం ఒకటి. రెండవది, నిర్వికల్పక సమాధి వైపు వెళ్తున్నవాడు ఈ ఆనందంలో ఉండి అటు వెళ్ళే ప్రయత్నం మానుకోవటం ఒకటి. ఒకటి భ్రమపడి అదే అనుకోవటము, రెండు అటు వెళ్ళటం మానేయటం. ఈ రెండు తేడా, చిన్న తేడా. ఈ ప్రకారంగా 4 విఘ్నాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మన చిత్తవృత్తికి అద్వితీయ వస్తువు యొక్క అనుభవం కలగటానికి పూర్వము ఈ రకాలైన లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వీటికి వ్యాకరణ అంటాడే, ఈ విఘ్నాల నుంచి మనం నివారణోపాయాలు ఏమిటి అంటే, అనేన అనేన విఘ్న చతుష్టయేన విరహితం చిత్తం నిర్వాత దీపవత్ అచలం. ఏమండి, నిర్వాణ దీపవద్ అచలం సదఖండ చైతన్యమాత్రం అవతిష్టతే యదా తదా నిర్వికల్పః సమాధిరిచ్యుచ్యతే తదుక్తం లయే సంబోధయే చిత్తం విక్షిప్త
చిత్తం శమయేత్ పునః స కషాయం విజానీయాచ్చమప్రాప్తం న చాలయేత్ నాస్వాదయేద్రసం తత్ర నిస్సంగః ప్రజ్ఞయా భవేత్ ఇతి యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా ఇతి చ. అనేన విఘ్న చతుష్టయేన విరహితం చిత్తం నిర్వాత దీపవత్. ఏవైతే విఘ్నములు లేకుండా ఈ 4 విఘ్నములను తొలగించినటువంటి చిత్తం ఏదైతే ఉందో, అంటే ఈ 4 విఘ్నాల్ని దాటినట్టయితే, ఇప్పుడు ఈ 4 విఘ్నాల్ని ఓసారి మళ్ళీ ఒక్కసారి గమనిద్దాం. ఒకటి, మనోబుద్ధి అహంకారాల ఆపరేషన్ ఆపేశాం ఫస్ట్. ఏమండి? ఆపేసి ఎక్కడికి వెళ్ళాలి? మనం సవికల్పం వైపుకు ప్రయాణం చేయాలి. కానీ ఇక్కడ ప్రయాణం స్టార్ట్ కావట్లే, ఇక్కడ అయిపోతుంది. ఇది లేదు, ఇది రాలేదు కనుక ఒక రకమైనటువంటి నిద్రాస్థితి, ఇది లయం. ఇవి ఆపేశాం, ఇక్కడి నుంచి వెనక్కి పొట్టేది, ముందుకు పోవాలి. కానీ ముందుకు పోకుండా మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇక ఆపేసిన దగ్గర జారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇది విక్షేపం. ఏమండి? ఇది ఆపేశాం, వెనక్కి పడలేదు, కానీ ఆ వాసన వశం చేత, వాసనలు ఇంకా ఉండిపోవటం చేత వాటి మీద మమకారాల్ని వదులుకోకుండా దాంతో మమకారం పడుతూ ఉన్నాం. ఇది కషాయం. ఈ 3 స్థితులు కాదండి, ఇక్కడ దాకా వచ్చాము, సవికల్పంలో కూడా ఎంటర్ అయిపోయాం. సవికల్పంలో ఏం చేస్తున్నాం? ఇదే బ్రహ్మము ఆత్మానందం అనుకుని ఆగిపోతున్నాం. లేదా ఇది నుంచి ఆత్మానందం, అద్వితీయ వస్తువు అయినటువంటి పరబ్రహ్మ చైతన్యానుభవానికి వెళ్తూ వెళ్తూ ఈ సవికల్పకంలో కలిగిన ఆనందాన్ని దగ్గర ఆగిపోయి వెళ్ళడం మర్చిపోతున్నాం. ఒకటి, వెళ్లకుండా ఇదే అనుకోవటము, 2 వెళ్ళడం మర్చిపోవటం. ఏది ఏమైనా అద్వితీయ వస్తువు వైపు మనం అనుభవంలోకి తెచ్చుకోలేదు. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి విఘ్నాలు. ఈ విఘ్నాల్ని మనం ఏం చెయ్యాలయ్యా అంటే, అనేన విఘ్నచతుష్టయేన విరహితం చిత్తం నిర్వాత దీపవత్. ఎటువంటి గాలి సోకకుండా ఉన్న ఒక దీపములాగా, అచలం, చలనము లేకుండా నిశ్చలముగా ఏం చేస్తుంది? సదఖ్యఖండైక చైతన్య మాత్రం అవతిష్టతే. దాని యందు మాత్రమే ఉంటుంది. ఎలా? అప్పుడు నిర్వికల్పక సమాధి అని దాన్ని అంటారు. లయే సంబోధయేత్ చిత్తం. లయం అంటే ఏం చెప్పాడండి? లయం అంటే ఏం చెప్పాడు? మనకు ఉన్నటువంటి 4 ఏమేమిటి? 4 లయ, విక్షేప, కషాయ, రస నిద్ర. అది కనుక ఏడెనిమిది లయ లయ దగ్గర మనోవృత్తుల దగ్గర. ఓ సార్, లయం దగ్గర లయే సంబోధయేత్ చిత్తం అని చేత అక్కడ ఆగిపోయిన దాన్ని లే 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 మనం ముందు పోవాలని చెప్పి దాన్ని, ఆ చిత్తాన్ని ప్రేరేపించమంటున్నాడు. విక్షిప్తం శమయేత్ పునః స కషాయం విజానీయాత్. ఏదైతే రాగద్వేషాల దగ్గర ఆగిపోయి వెళ్ళిపోతుందో కషాయం అన్నప్పుడు,
అది గుర్తించవరా నాయన రాగదుడని. శమప్రాప్తం నాలయేత్ న నిస్వాదయేత్ రసం తత్ర. ఎట్లాట? నిస్సంగ ప్రజ్ఞయా భవేత్. అంటే ఏమీ లేదయ్యా. ఎప్పుడైతే నీవు వాయువు సంచారము లేని దీపము కలికవలే సమానమైనటువంటి అచలమైనటువంటి నిశ్చలమైనటువంటి అఖండ చైతన్యంలో నీవు ఉండగలుగుతావో దాన్నే నిర్వికల్పక సమాధి అన్నారు. లయ వచ్చిందనుకోండి, చిత్తాన్ని సావధానపరచాలి. లే లే లే, నిద్రపోకు నిద్రపోకు అని. తర్వాత విక్షేప స్థితి ఉందనుకోండి, ఆ చిత్తం అక్కడ ఇదిగా ఉంటే, అంటే అటు ఇటు మళ్ళీ వెనక్కి పరిగెత్తే ఉద్దేశంలో ఉంటే దాన్ని మళ్ళీ శమము ద్వారా అన్నాడు. శమము అంటే దేనికి సంబంధించిన విషయం అండి? ఇంద్రియాలకా మనసుకా? మనస్సు. మనసుని స్వాధీనపరుచుకుని మళ్ళీ వెనక్కి పోకుండా లాక్కొచ్చి కూర్చోబెట్టి. కషాయయుక్త చిత్తస్య. ఏదైతే కషాయయుక్తంతో అంటే గనక ఈ రాగాలయందు కూర్చుండిపోయిన చిత్తాన్ని మళ్ళీ బాగా బుజ్జగించి సమాధులతో చెప్పి కూర్చోబెట్టి అట్టి పెట్టాలి. అంటే దాన్ని వచ్చి ఈ చిత్తము వృత్తి మళ్ళీ వెనక్కి పారిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. ఇక రసాస్వాదం దగ్గరకు వస్తే దీన్ని ఎట్లా ఆపాలయ్యా అంటే నీ యొక్క ప్రజ్ఞ ద్వారా, అంటే నీ టాలెంట్ ద్వారా మళ్ళీ మనకి మనం అయ్యా నేను పూర్ణ స్వరూపమైనటువంటి ఆ నిర్గుణ చైతన్యాన్ని తెలుసుకోవాలి. అది మన లక్ష్యము. ఈ రూపం దగ్గర ఆగిపోకూడదు. ఈ సవికల్పక సమాధి దగ్గర నేను ఆగిపోకూడదు అని మనని మనము సమర్థన చేసుకుని నిలుపుకోవటం అనే స్థితి ఏదైతే ఉందో, ఇగో దానిని ఇంకొక ఉపాయంగా చెప్పారు. ఏమండి? ఈ ప్రకారంగా విఘ్నాల్ని తొలగించుకోవాలయ్యా మనము అన్నాం. ఈ తొలగించుకుంటే ఏం జరిగింది అది చెప్పండి ఫస్ట్. వీడు తొలగించుకున్నాడు, అప్పుడు ఏమిటవుతుంది? వాట్ విల్ బి ది స్టేటస్ ఆఫ్ దట్ జీవా? సింపుల్ అండి. సమాధి స్థితి. ముక్తుడైపోయాడు. నిర్వికల్పక సమాధి స్థితిలో తను వేరు, చైతన్యము పరబ్రహ్మ చైతన్యం వేరనే స్థితి లేడు. తత్వం అసి అనేటటువంటి వాచ్యార్థము నుంచి లక్ష్యార్థము వరకు వచ్చేశాడు. అంటే ఏమిటి? తత్తు వేరు తొమ్ము వేరు కదరానైనా రెండిట్లో ఉన్న చైతన్యము ఒక్కటే అనే అనుభవంలోకి రాగానే ఏం చెప్పాడు? అహం బ్రహ్మ అస్మి అన్నాడు. అనే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరు? సమస్తమైనటువంటి చైతన్యస్మే తాను అనే స్థితిలో అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభవంలో ఉన్నాడు. నిర్వికల్పక సమాధి అంటే ఈ స్థితిలో ఉన్నవాడిని ఏమంటారు అంటే జీవన్ముక్తుడు అంటారండి అనండి. అయిపోయి సింపుల్. ఏమంటారు? జీవన్ముక్తుడు అనాలి. అంతే. అంటే ఈ గురువు దగ్గరికి వెళ్ళి అపవాద సరే అధ్యారోప అపవాదములనేటటువంటి రెండు న్యాయముల ఆధారముగా ఏది అధ్యాసో
ఏది సత్యమో, ఏది ఎలా తెలుసుకోవాలో ఇవన్నీ చెప్పబడిన తరువాత ఆ శిక్ష ద్వారా ఏమైంది? గురువు యొక్క ఆశీర్వచనం ద్వారా అత్యంత అందుకోవలసినటువంటి ఉత్కృష్టమైన స్థితి అయినటువంటి నిర్వికల్పక సమాధి స్థితికి వచ్చాడు. ఇగో ఆ స్థితిలో ఉన్నవాడిని జీవన్ముక్తుడు అంటారు. కనుక ఆ జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి? జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి? అథ జీవన్ముక్త లక్షణముచ్యతే. జీవన్ముక్తో నామ స్వస్వరూపాఖండ బ్రహ్మజ్ఞానేన తదజ్ఞాన బాధన ద్వారా స్వస్వరూపాఖండ బ్రహ్మణి సాక్షాత్కృతే అజ్ఞాన తత్కార్య సంచిత కర్మ సంశయ విపర్యాదీనామపి బాధితత్వాత్ అఖిల అఖిల బంధరహితో బ్రహ్మనిష్టః. ఉదాహరణ: భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే ఇతి ఇత్యాది శృతేః. ఇది జీవన్ముక్తుడి యొక్క లక్షణం. అథా జీవన్ముక్త లక్షణం ఉచ్యతే, చెప్పబడుతోంది. ఏమిటది? జీవన్ముక్త నామ స్వస్వరూప, తన స్వరూపం ఏమిటండి? అఖండ చైతన్యం. స్వస్వరూప అఖండ బ్రహ్మజ్ఞానము చేత దానివల్ల ఏమిటవుతోంది? తత్ అజ్ఞాన బాధన ద్వారా, అజ్ఞానమును తొలగించుకోవటం ద్వారా స్వస్వరూప అఖండ బ్రహ్మణి, బ్రహ్మమునందు సాక్షాత్కృతే, సాక్షాత్కారం జరిగితే అజ్ఞాన తత్కార్య, అజ్ఞానము కారణముగా జరిగే కార్యం ఏమిటి అంటే సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే ఏమిటి అంటే గత జన్మలలో ఇప్పటి వరకు ఈ క్షణానికి పూర్వం చేసినవి అని. ఈ క్షణానికి పూర్వం చేసినవి ఎందుకు చేసావయ్యా? అసలు కర్మలు ఎందుకు చేసావు అంటే కర్తృత్వము నేనే, భోక్తృత్వము నాదే అనుకునేటటువంటి వాడు. కనుక సంచిత కర్మ సంశయ విపర్యయ ఆదీనాం, సంశయ విపర్యాదులు కూడా బాధించబడి ఏమిటవుతుందయ్యా? ఎటువంటి బంధములు లేకుండా బ్రహ్మమునందు నిష్ఠుడై ఉంటాడు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. ఆ స్థితిలో ఉన్నవాడికి ఏమిటి? హృదయ గ్రంథి భేదనం జరుగుతుంది. ఛిద్యంతే సర్వ సంశయా, సంశయాలన్నీ నాశనం అయిపోతాయి. క్షీయంతే చ అస్య కర్మాణి, వాడి సంచిత కర్మలన్నీ కూడాను దగ్ధమైపోతాయి. తస్మిన్ దృష్టే పరావరే, వాడి దృష్టి బ్రహ్మమునందే ఉంటుంది. అంటే ఏమిటనమాట? జీవన్ముక్తుడైన వాడు తన స్వరూపమైనటువంటి అఖండమైనటువంటి బ్రహ్మ పదార్థముగా తన్ని తెలుసుకున్న ద్వారా అప్పటి వరకు వాడిలో ఉన్న అజ్ఞానం నాశనం అయిపోతుంది. ఏమండి, నేను నా స్వరూపం అంటే ఏమిటి? కన్ను ముక్కు చెవు నూరు కాదయ్యా, అఖండమైన పరబ్రహ్మ చైతన్యము అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, అంటే సవికల్పక అవికల్పక సమాధి స్థితి యొక్క
యొక్క స్థితిలో ఉండి దాని యొక్క వివేచన సమగ్రముగా కలిగిన తర్వాత మనకి ఏమిటవుతుందయ్యా అంటే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఇలా బ్రహ్మ సాక్షాత్కారమైన వాడి లక్షణం ఏమిటి అంటే వాడిని జీవన్ముక్తుడు అంటాం. ఈ జీవన్ముక్త సాధకుడు ఎలా అయ్యాడు, ఈ స్థితికి వచ్చాడు? గురువు యొక్క ఉపదేశము, శృతి వాక్యాలు, తాను చేసిన అభ్యాసము, తద్వారా కలిగిన వైరాగ్యము. ఏం చేశాడు ఇక్కడ? అద్వితీయమైన పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. ఇగో ఈ స్థితిలో పూర్వము నేను కన్ను ముక్కు చెవు నేను జీవాత్మని అనేటటువంటి స్థితి నుంచి నేను పరబ్రహ్మ చైతన్యమును, ఈ సమస్తము నేనే, నాదే, ఈ పరబ్రహ్మ చైతన్యమే ఈ కనపడే సమస్తము నేను అన్ని ఒకటే అనే ఐకీభావనకు వస్తుంది. ఇలా జ్ఞానం కలిగితే ఏమవుతుంది? అజ్ఞానం సంపూర్ణంగా నష్టమైపోతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది? అజ్ఞానము నష్టం అవుతే ఏం జరుగుతుంది? అజ్ఞాన స్థితి లేదు. ఇంకా మనకున్నది ఏంటంటే పరమ చైతన్యము, అజ్ఞానము. జ్ఞానం నష్టమైపోయింది. మిగిలింది ఏమిటి? ఇంకా పరబ్రహ్మ చైతన్యమే కదా. ఆ అద్వితీయ చైతన్యము, పరబ్రహ్మ చైతన్యముకు సాక్షాత్కారం జరుగుతుంది. ఇలా జరిగితే ఈ సమస్త సృష్టికి కారణమైన అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో సృష్టి లేదు, స్థితి లేదు, లయ లేదు. దానివల్ల కలిగినటువంటి అంటే ఈ అజ్ఞానంతో కలవటం అనే కారణముగా వచ్చిన కార్యరూపమైన సర్వ ప్రపంచము కూడా నష్టమైపోయింది. ఇలా సర్వ కర్మ సంబంధములు తొలగించుకుని బ్రహ్మమాత్ర నిష్టలో ఉండిపోతాడు. ఇలాంటి బ్రహ్మనిష్టలో ఉన్నవాణ్ణి వేదాంత పరిభాషలో జీవన్ముక్తు అంటారు. దీనికి అందుకే ఇప్పుడు మనం చదువుకున్న కారిక ఏదైతే ఇత్యాది శృతి అన్నారే, అది మాండూక్యోపనిషత్తు నుంచి ఇక్కడి నుంచి ఉదాహరణ తీసుకొచ్చి చూపించాడు. ఈ అఖండ సచ్చిదానందం సాక్షాత్కారం అయిన తర్వాత హృదయ గ్రంథి వినాశనము జరుగుతుంది అన్నాడు. హృదయ గ్రంథి వినాశము జరగటం అంటే అవిద్య తొలగిపోతుంది అని. ఏమండి? అవిద్య కారణముగా వచ్చినటువంటివి ఏమొచ్చాయి? వాసనలు వచ్చాయి, కోరికలు వచ్చాయి. ఇవన్నీ కూడా నష్టమైపోతాయి. ఎందుకంటే అవిద్య నాశనం అయిపోయింది కాబట్టి. ఇలా అన్ని రకాలైనటువంటి సంశయాలు నివృత్తి అయిపోయినాయి. అట్లాగే సంచితమైన పాపకర్మలు, పుణ్యకర్మలు దగ్ధమైపోయినాయి. పరమాత్మ చైతన్య అనుభవానికి వచ్చింది. జ్ఞానం కలగడం అనకూడదండి. జ్ఞానము కలిగినది అన్నామంటే జ్ఞాత ఉన్నాడు అనుకోవాలి. జ్ఞాత ఉన్నాడు అంటే జ్ఞానము కలిగిందంటే తెలుసుకున్న జ్ఞేయం ఏదో ఉందనుకోవాలి. కనుక జ్ఞానం అనకూడదు. పరమాత్మ చైతన్యము తానైపోయాడు కాబట్టి ఇక ఇక్కడ ఈ స్థితి నుంచి మరి వాడు బతికే ఉన్నాడు. ఇంకా నా కాళ్ళు చేతులు అవి ఉన్నాయి. మరి ఏం చేస్తాడు అంటే ఈ స్థితి జీవన్ముక్త స్థితి లభించిన తర్వాత చేయబోయేటటువంటి కర్మలన్నీ కూడా కర్తృత్వము ఉండదు. ఇది నేను చేస్తూ, ఎందుకంటే వాడు అంతా చైతన్యం కనపడుతోంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి భగవద్గీతలో చెబుతారు. బ్రహ్మార్పణ అంటే బ్రహ్మకు ఇచ్చుట కాదు, బ్రహ్మను అంటే ఆ హోమం చేయటానికి వినియోగించే పదార్థములు, ద్రవ్యములు, కరణములు
వస్తువులు అని అర్థం అక్కడ. కనుక ఇక్కడ కర్తృత్వం లేదు. ఎప్పుడైతే కర్తృత్వం లేదు, ఏమిటవుతుంది? భోక్తృత్వం కూడా ఉండదు, అనుభవించాల్సింది ఏమీ ఉండదు. కనుక వాడికి పాపము లేదు, పుణ్యము లేదు. ఎప్పుడైతే పాపము లేదు, పుణ్యము లేదు, ఇక వీడి కర్మబంధాలు అందుకోవటం ఏమిటండి? ఏమీ లేదు. ఇక్కడ ఏమేం లేవు వీడికి. ఈ స్థితిలో ఉన్న జీవన్ముక్తుడికి సంచితమైనటువంటి పాపకర్మలు పుణ్యకర్మల యొక్క అనుభవించాల్సినదంతా నష్టమైపోయింది. సరేనండి, ఇప్పుడు ఇంకా చేస్తున్నాడుగా అని అంటారేమో. ఈ చేయబోయే తర్వాత జీవన్ముక్త స్థితిలో చేసే ప్రతి పని కూడా కర్తృత్వాన్ని పెట్టుకోవట్లేదు, తద్వారా భోక్తృత్వం లేదు. కాబట్టి ఇక్కడ పుణ్యము పుట్టట్లేదు, పాపము పుట్టట్లేదు. అంటే ఆగామి కర్మలు కూడా లేవు. మరి క్యా బచా, ఏం మిగిలాయి అంటే ప్రారబ్ధ కర్మ మిగిలింది. కనుక ఈ ప్రారబ్ధ కర్మం ఒక్కటి ఎలా వదిలించుకోవాలో తర్వాత చెబుతాడు. అది అయ్యే వరకు, అది అనుభవించే వరకు కూడా శరీరం పతనం కాదు. ప్రారబ్ధ కర్మ మాత్రమే మిగులుతుంది. అది అయిన తర్వాతనే శరీర పతనం అవుతుంది. కానీ వాడే స్థితిలో ఉంటాడు? బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. ఇది జీవన్ముక్తుడి యొక్క లక్షణము అని చెప్పారు. అంటే జీవన్ముక్తుడి లక్షణాలు ఏం చెప్పారండి అంటే, బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఏమండి? ఇలా ఉందా, దేహం నేనా, దేహం కాదా, దేహానికన్నా భిన్నున్నా, శుద్ధ చైతన్య స్వరూపుణ్ణా, ఇది ఇట్లా ఉంటుందా, ఇలాంటి సంశయాలు ఏవి మనకి లేవు. ఏమండి? దేహాదులకు, అంత చైతన్యానికి ఇవి రెండూ కూడా భిన్నమైనవని కానీ, లేకపోతే పరమాత్మ చైతన్యం వేరు, ఇది వేరే అనేటువంటి విపర్య జ్ఞానం కానీ ఉండదు. బ్రహ్మనిష్టలో ఉన్నవాడికి నిరంతరము పరమాత్మ చైతన్యంలో తాను అనుభవిస్తూ ఉంటాడు. ఇట్లా ఈ స్థితిలో ఉన్నవాడు, వాడికి గతములో ఉన్నటువంటి పుణ్యపాప సంచితములన్నీ దగ్ధమైపోయినాయి. వీడు ప్రస్తుత స్థితిలో కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కాబట్టి ఆగామి లేదు. కనుక పుట్టింది ఎందుకయ్యా? ప్రారంధం అనుభవించడానికి. కాబట్టి ఆ అనుభవించాల్సిన ప్రారంధం మాత్రం మిగిలి ఉంటుంది. సరేనండి, బానే ఉంది. వాడు ఇంకా చచ్చిపోలేదు, శరీర పతనం కాలేదు, కానీ వాడికి నిర్వికల్ప సమాధి స్థితి వచ్చింది. అప్పుడు వాడు ఎలా ఉంటాడు? అప్పుడు వాడు ఎలా ఉంటాడు అనే ఓ ప్రశ్న వేసుకుంటే, ఎలా ఉంటాడో రేపు చెప్పుకోమని చెప్పారు. ఇక్కడికి ఇవాళ ఆపేసుకుందామండి.